అమెరికా విధించిన 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఓవైపు డెడ్లైన్ దగ్గర పడుతుంటే ట్రంప్ టారిఫ్లను డోంట్ కేర్ అంటుంది భారత్. టారిఫ్లకు భయపడేది లేదు, మా దారులు మాకున్నాయని క్లారిటీ ఇచ్చేశారు ప్రధాని మోడీ. భారత్పై విధించిన అదనపు దిగుమతి సుంకాన్ని అమెరికా డబుల్ చేసి 50% పెంచింది. రేపటి నుంచే ఈ సుంకాల బాధలు మొదలు కాబోతోంది. దీనివల్ల భారత్లోని ఎన్నో రంగాలు ప్రతికూలంగా ప్రభావితం కాబోతున్నాయి. రష్యా నుంచి ముడి చమురు, ఆయుధాలను భారత్ కొనుగోలు చేస్తోందనే అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను ఇష్టానుసారంగా పెంచేశారు. వీటి ఎఫెక్ట్తో అమెరికా మార్కెట్లో భారత వస్తు ఉత్పత్తుల రేట్లు మరింత పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 40 నుంచి 50% తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రకటించిన 50% దిగుమతి సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అప్పటి నుంచి భారత్కు చెందిన సేంద్రియ రసాయనాలపై 54%, కార్పెట్లపై 52.9%, అల్లికతో కూడిన దుస్తులపై 63.9%, నేసిన దుస్తులపై 60.3%, వస్త్రాలు, మేడప్లపై 59%, వజ్రాలు, బంగారం ఉత్పత్తులపై 52.1%, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలపై 51.3%, ఫర్నిచర్, పరుపులపై 52.3% సుంకాన్ని అమెరికా విధిస్తుంది. భారత్ నుంచి అమెరికాకు ఏటా ఎన్నో వస్తువులు, ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, లెదర్, పాదరక్షలు, రసాయనాలు, వాహన విడిభాగాలు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికా మధ్య $131.8 బిలియన్ విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ విలువైన ఎగుమతులు, $45.3 బిలియన్ విలువైన దిగుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. అమెరికా 50% దిగుమతి సుంకం వల్ల భారత్లోని వివిధ రంగాల పరిశ్రమలు ప్రతికూలంగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయే ముప్పు ఉంది. భారత్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం సైతం తగ్గిపోవచ్చు. దీనివల్ల ప్రధానంగా కార్మికులను ఎక్కువగా వినియోగించే వస్త్ర పరిశ్రమ, లెదర్ పరిశ్రమ వంటి రంగాలు ప్రభావితమవుతాయి. ఈ ఏడాది జూన్లో భారత్లో నిరుద్యోగ రేటు 5.6%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.1%గా, గ్రామీణ ప్రాంతాలలో 4.9%గా ఉంది. అమెరికా సుంకాల ఎఫెక్ట్తో నిరుద్యోగ రేటు మరింత పెరగొచ్చని పరిశీలకులు అంటున్నారు. मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है. मेरी सरकार लघु उद्यमियों का, किसानों का, पशुपालकों का कभी भी अहित नहीं होने देंगी. दबाव कितना ही क्यों न आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे. ట్రంప్ విధించిన మరో 25% దిగుమతి సుంకం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్. తక్కువ రేటు ఎక్కడుంటే అక్కడే భారతీయ కంపెనీలు ముడి చమురును కొంటాయని అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందని, ఇకపైనా అదే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 140 కోట్ల మందికి పైగా భారతీయులకు ఇంధన భద్రతను కల్పించడంపైనే భారత్ ప్రధాన ఫోకస్ ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా నుంచి భారత్కు సాఫీగా ముడి చమురు అందుతోంది. ఇప్పుడు చెల్లింపు సంబంధిత అవాంతరాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే భారత్, రష్యాలు తమ దేశాల కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుతున్నాయి. రాబోయే రోజుల్లో రష్యాకు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, ఆటోమొబైల్స్, వాహన విడిభాగాలు, వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, నిర్మాణ రంగ మెటీరియల్, ఐటీ ఉత్పత్తులు, ఫోన్లను ఎగుమతి చేసే అంశంపై భారత్ ఫోకస్ పెట్టింది.